ఎనివే థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు. ఎందుకు మనోనికి చాలా అంటే చాలా గర్ల్స్ ఫాలోయింగ్ ఉందన్నమాట. మిస్టర్ మజ్నూ ఏ కారు కూడా నా చేతిలో యాక్సిడెంట్ కాలే. నేను తమ్ముళ్ళు అనుకుని చేతికిస్తా, వాళ్ళు నాకు యాక్సిడెంట్ చేసి ఇస్తారు. నేను ఏదో ఒకటి అమ్మి ఆ హృదయానికి చైన్ రింగ్ తీసుకెళ్ళి విండో దగ్గర పెట్టిన సైడ్ కొంచెం ఇట్లా మన సెల్ఫ్ ఉంటుంది కదా, ఆడ పెట్టేసి నేను మర్చిపోతే అప్పట్లో కొత్త ఇంకో పర్సన్ వచ్చే రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. సో ఆ రోజు వీలైనంత తొందరగా ఈ డేస్ అన్ని గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా ప్రసాద్ పూర్ణం. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికి తెలుసు తన ప్రెగ్నెంట్ అని. ఇప్పటి తన వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ వీడియోస్. దాంతో కాకుండా ఇంకొక వీడియో స్పెషల్ ఏంటంటే ఇవాళ మీ అందరికి తెలిసిందే మా రిషియాన్ బర్త్డే. సో వాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళి వానికి కేక్ కట్ చేయించి రావడం. వానికి తెలుసు తిని పెట్టిన వీడియో చూసి పెట్టాడు, కాల్ చేసాడు యాక్చువల్లీ. సో తిని తీసుకెళ్ళి తినతో కేక్ వాడిని కట్ చేయించుదాం అనుకుంటున్నాం, బర్త్డే కదా. సో మాకు కూడా సో హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉంది ఈ సిచ్యువేషన్లో అయితే మాకైతే వాని బర్త్డే కూడా రావడం. సో తిన ప్రెగ్నెన్సీ ఈరోజు మా పార్దు బర్త్డే కూడా విష్ చేయరు అందరూ. సో అసలు పెళ్లి కాకపోతుంది. కొంతమంది ఎందుకుంటారు కూడా తెలియదు, మెయింటైన్ చేస్తూ ఉంటారు నా తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ని. ఇట్లాంటి ఎట్లా అయినా ఎవరు లేదు భయ్యా, మోసం చేయండి కానీ అన్నం పెట్టినండి మోసం చేయకండి భయ్యా. మొడ్డ చీకిపోతారు భయ్యా, ఇదని చెప్తున్నా. చిట్టి హ్యాపీయా? సో నేను వీడియోకి చాలా మంది కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ పొద్దున వీడియో చూసి కూడా యూట్యూబ్లో చేసి ఇన్స్టాగ్రామ్లో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో మనం ఎప్పుడైతే రిచ్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళలో ఉన్నాడంట, వీళ్ళ దగ్గరికి వెళ్ళి రిచ్తో కేక్ కట్ చేయించి అక్కడి నుంచి మనం వద్దాం వల్ల. సో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం గాయస్. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నమ్మకాన్ని ఇట్లాంటి వాళ్ళు అనుకున్నాను. యాక్చువల్లీ రిషి గారి ఇంటికి వెళ్తున్నాం, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏం రిషి ఇట్లుంది మీ ఇంటికి వస్తుంటే? ఇంటికి కాదు, సారీ మర్చిపోయినా, మా ఏంటిది అంటే మా విల్లాకి వెళ్తున్నాం ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత. సో ఐ విల్ బి గోయింగ్, తినతో వెళ్తున్నా. సో హ్యాపీగా ఉంది. సో నేను ఎప్పుడు ఎక్కువ మీకు తెలిసి అందరికీ కార్లో ఎక్కువ డ్రైవ్ చేసుకుంటూనే నేను వీడియో చేసి ఉంటా ఆఖరికి, నేను తెలుసు అది కూడా. చాలా రోజులు అయింది కలవక శ్రీని కానీ భూమిని కానీ రిషిని కానీ. అంటే నేను లేను, నేను ముంబైకి వెళ్ళా పెళ్ళికి. ఆఫ్టర్ ఐ సమ్ వర్క్స్ వల్ల నేను ఇంట్లో బిజీగా ఉండి కలవలేకపోయా. బట్ ఇప్పుడు ప్రాపర్గా వెళ్ళి కలిసి ముద్దు ఇచ్చేసి మాట్లాడి వద్దాం. చిట్టి అవిజర్ ఫీలింగ్ ఎట్లుంది? కొంచెం నర్వస్గా ఉంది అండ్ కొంచెం వార్నింగ్స్ అయినట్టు ఉన్నదంట. సో ఎందుకు ఇలా ఉంటుందా లేడీస్ నాకు తెలియదు, అయితే యాక్చువల్లీ తెలియదు నాకు. సో ఓకే, ఏదైనా మనం చూపిస్తాం. ఎక్కువ ట్రావెలింగ్ చేయట్లేను. సో ఇక్కడనే ఓఆర్ఆర్ఏ కాబట్టి వెళ్తున్నా, దూరం వెళ్ళట్లే గాయస్. మనం అనుకోవచ్చు అన్నా అని వాళ్ళు ట్రావెల్ చేయకూడదన్నా అని. సో ఓకే, మీ అందరికి తెలిసింది వేరే, నాకు తెలిసింది వేరే కాబట్టి ట్రావెల్ చేస్తున్నా. సో ఓకే, నమ్మకండి ఎవరిని, అస్సలు నమ్మకండి. ఇంట్లో పెట్టుకొని ప్రాణం కన్నా ప్రాణం ఎత్తి మన ప్రాణం తీస్తారు. జాగ్రత్తగా ఉండండి గాయస్. సినిమా కొద్దిగా ఉంటూ దీనికి వేస్తున్న పని వేసాడు, వస్తుంటాడు సినిమా బాగుంది. నేను పెడతా కాదు. ఈ రోజు నేను గుడ్ న్యూస్ చెప్పిన బయటికి అందరికి. వాన్ బర్త్డేనే, ఈమె ప్రెగ్నెంట్ డే అని. సో హ్యాపీ అసలు. ఈ 25 ఈ 25 కేక్ బాగుందిరా. తినేసి బాగు అయ్యో నేను కూడా పెట్టా ఫినిష్ మాది. కేక్ తినొచ్చాను, లైట్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. పార్టీ లేదా పుష్ప? నిన్న నైట్ అంతా పార్టీ చేసుకోమన్నా నేను పిలిచా నైట్ రాలేదు నువ్వే. చెప్పరా దగ్గర యాక్చువల్లీ మా శ్రీగాడు ఇప్పుడు కలిసినాకైతే కరెక్ట్ ఇయర్ తో 10 years తెలుసా? మేము కలిసింది ఇక్కడ పదా కృష్ణ 10 years. 10 years నేను అవునరా 4 years 5 years అంతే. లేదు 4 years 5 years కదా వీడు కలిసిన 4 years అయింది. మనం ఫస్ట్ కలిసింది ఎక్కడ అంటే ఎందుకంటే మీరు ఇద్దరు అంకుల్స్ కాబట్టి మీరు ఎప్పుడో కలిసి ఉంటారు. నేను పోరు నేను
నాకు 25 ఇప్పుడు 24-25 వస్తాయి ఇప్పుడు నాకు. యాక్చువల్లీ వీని కలిసిన ఫస్ట్ నేను ఎక్కడంటే కృష్ణాలో కలిసిన. అట్లా నేను ప్రమోషన్ చేస్తూ ఉండే, అట్లా ఫ్రెండ్షిప్ అయింది. అప్పుడు వీని టీం పెద్దది ఉండే, కానీ అప్పుడు అప్పుడు మనకి వింతలో ఉంది, ఇప్పుడు వింతలో ఉంది. అప్పుడు ఇష్టపెట్లే, ఇప్పుడు ఇష్టపెట్లే, ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్వేస్. ఇంకేంటి నీ లైఫ్ కూడా సెట్ అయిపోయింది, మంచి పెళ్లి చేసుకున్నావు, మంచి కొడుకో కూతురు ఎవరో ఒకరు రానిరా. నా లెక్క చిల్లర కాడంటాడు, నువ్వు చిల్లరే, వీడు మంచోడే కదా, వీడు అమాయకుడు. మళ్ళా వీడికి ఏం తెలియదు, గట్టే మాట్లాడాలంటే ఏం తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నావు, పెళ్ళి తెలుసుకున్నావు చాలా. ఫోన్ లేదా అంటే ఎవరితో కలవతుందో తెలుసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన లైఫ్ మనం బతుకుతే చాలా హ్యాపీగా ఉంటాం. ఫ్రెండ్స్ అని పోర్లు అనేది తిరిగితే మొట్ట కూర్చిపోతుంది అనిపించింది. నేను కూడా సడన్ గా పెళ్లి చేసుకోవడం, సడన్ గా ప్రెగ్నెంట్ అది అయిపోవాలి. వన్ డే ప్లాన్ చేసుకోదు, అంత జీవితం నడిచిపోవాలి. అంటే నేను తెలుసు ఒక రోజు ఏడ్చిన, అన్న మా అమ్మ చనిపోయినప్పుడు నీ బర్త్డే ఫ్యామిలీ ఎవరు లేరు నాకు, బట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది, ఇంకో బాబు. అంటే 1 year కూడా 1 year లోనే నీ బర్త్డే అది శ్రీబాబా బర్త్డేకి. ఆ రోజు పట్టుకుని ఏడ్చిన. ఈ రోజు మన వీని ముందు వచ్చి కేక్ కట్ చేయించుకుంటూ మా వైఫ్ ప్రెగ్నెంట్ రా అని చెప్పి. సో అది చాలా హ్యాపీ నాకైతే. సో ఎనీవే వీడికి ఒక ఫ్యామిలీ దొరికింది. అంటే వీడు చిన్నప్పటి నుండి ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ ఉండే, అయినా సరే ఒక అనాథగానే బతికాడు. వాడే కష్టపడ్డాడు, వాడే చేసుకున్నాడు. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి రావడం అండ్ ఒక చిన్న ఫ్యామిలీ ఏర్పడడం, అది కూడా మా సర్కిల్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఇలానే కలిసి ఉండండి, మంచిగా ఉండండి. ఇంకేమైనా అందరూ అడుగుతున్నారు నువ్వు ఎస్ఆర్టీ ఉండవాలి అనుకుంటే నేను చెప్తున్నా, ఎస్ఆర్టీ ఉన్నా లేకున్నా వీళ్ళు ఎప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్సే. సో వీళ్ళు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా వీళ్ళతో ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏంటో నాకు తెలుసు, నేనేంటో వాళ్ళే తెలుసు. నాకు సమస్య ఉండదంటే ఫస్ట్ వచ్చి శ్రీగాడు మోహన్ చెక్కే వస్తారు ఫస్ట్ నాకు. ఖచ్చితంగా వస్తాం. అండ్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఇంకేమైనా అడిగేది ఉందన్న? అది అసలు శ్రీగాడు గర్ల్ ఫ్రెండ్ ఎవరి గర్ల్ ఫ్రెండ్? శ్రీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి లేదు బాగాలేదు చెప్పరా. నిన్న కూడా వీడియో చూసాను. శ్రీగాడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, రిషిగానికి చెప్పట్లేదు బయటికి చెప్పేళ్ళు. శ్రీగానికి గర్ల్ ఫ్రెండ్ ఉందిరా రిషిగానికి నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ పాటికి అబద్ధం నేను కూడా వీడియో చేస్తుండే కదా. వద్దు బావా, ఏంద్రా లేదంటే గాయస్ ఉన్నది ఉంది అని చెప్పు బయటికి. ఏం చెప్పాలి? ఒరే నిజంగా నాకు లేరురా బాబు, నిజంగా లేదు, నిజంగా లేరురా నాయన. సరే సరే పోయి బర్త్డే సరే నీ సర్కిల్ లో ఒక మంచి అమ్మాయి అంటే చెప్పు, లవ్ చేస్తా. అమ్మాయిలు మరి కానీ ఈ ఇయర్ కూడా మంచి బిజినెస్ పెట్టి ఒకటి మంచి పైకి ఎదగాలి, డబ్బులు సంపాదించుకొని. అదే కారు యాక్షన్ ఎందుకు చేసుకున్నాడు నాకు అర్థమవుతలేదు. ప్రతి దరిద్రం అని జరిగి వస్తుంది కారు. చెప్పండి నిజం చెప్తున్నా శ్రేయ గురించి. విషయం గురించి ఇది గోల్డ్ ఉండే, ఈ మెడలో చైన్ ఉండే 3 తులాలది, 4 ఉంగరాలు ఇక్కడ ఉండే, 3 ఉంగరాలు ఇక్కడ ఉండే. భావాన్ని అవి ఎవరో దొంగతనం చేశారా? లేదు ఇవన్నీ అమ్మి కారుకు మళ్ళీ కారు రిపేర్. నిజంగా దొంగతనం చేశారా? మరి ఇప్పుడు నా ఇంట్లోకి చాలా మంది వస్తారు తమ్ముళ్ళు తినడానికి. నిజంరా ఇక్కడికి వస్తుండే, తింటుండే, పోతుండే. సరే నేను కూడా మన ఇల్లే కదా, ఎటు పోతుంది, ఎన్ని సంవత్సరాలు ఎటు పోలే కదా అని, ఎటు పోలే కదా నేను అనుకున్నా. సడన్ గా చూస్తే పోయింది. నిజం ఇది తమ్ముళ్ళు ఇదే పెడతా, నిజమేనా బాబు పెడతా. కాదు బాబు నిజం బాబా. 3 తులాలు ఉండేది, దొడ్డు ఉండేది. నాకు ఉండేది 2 3 తులాలది, పెద్ద ఉండేది, పెద్ద ఫ్లాష్ లైట్ ఉండేది. ఇంత బంగారం వేసుకుని అడుగుతుండే. అరే నాకు బంగారం సోకలేదు కానీ ఓన్లీ. ఎనీవే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా మంచిగా ఉండండి, ఎప్పుడు మాతో అందరూ. నా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు బట్టల షాప్ లో అంటే డిస్కౌంట్ ఉన్నాయని సంక్రాంతిని అడిగిళ్ళు, వాళ్ళ గురించి అని చెప్పు. అదే ఎనీ టైం డిస్కౌంట్ ఉంటది, వెళ్ళండి మంచిగా. నిజంగా చాలా మంది నిజంగా ఇప్పుడు వెళ్ళమని నిజంగా మంచి డిస్కౌంట్. ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా వచ్చాయి, న్యూ అప్డేట్స్ కూడా అవుతున్నాయి. అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా? 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి పేరు చెప్తే. మీ పేరు చెప్తే 5% ఇస్తాను. సో ఎనీవే అండ్ మీ లైఫ్ లోకి అందరికి ఉంటాను. కార్తీక్ అనుకుంటా, నీకుంటా, ఆ శ్రీగారికి ఉంటా, ప్రతి ఒక్కరికి ఉంటా, నాకు ఎవరు ఉండకండి. సరే నెక్స్ట్ మంత్ శ్రీమంతం చేసిన పక్కా రావాలి, అందరూ ఖచ్చితంగా వస్తారా అని చెప్పడం లేదు, వాళ్ళకి వస్తారు వీళ్ళు. సో ఎనీవే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దుర్గా ప్రసాద్. బాయ్ గైస్.